లో ఒక సంఘటన అయితే జరిగింది అమెరికా వేదికగా. జెన్ఫిట్స్ అనే సంస్థ ఉంది అక్కడ, సాఫ్ట్‌వేర్ సంస్థ. కామన్‌గా ఉండే ఆఫీస్ సెక్స్‌ని నిషేధిస్తున్నట్లుగా ఈమెయిల్ ద్వారా తన ఉద్యోగులకి తెలియపరిచినటువంటి సందర్భం. ఆఫీస్ మెట్లపై కావచ్చు, బాల్కనీల్లో కావచ్చు, బాత్రూంలో వాడేసినటువంటి కండోమ్స్, సిగరెట్లు, బీర్ బాటిల్స్ ఎక్కువగా కనబడుతుండడంతో ఆ సంస్థ యాజమాన్యం నిషేధం విధించినట్లుగా 2016లో వచ్చినటువంటి ఒక వార్తను కూడా మీ ముందు ఈరోజు గుర్తు చేస్తున్నాను. ఇక హెచ్ఐవి కేసుల ఇటీవల కాలంలో అన్ని రంగాల్లో పెరుగుతున్నట్లుగా సర్వేలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా దేశంలో మన దేశానికి సంబంధించి ఐటీ రంగానికి చెందినటువంటి వారిలో హెచ్ఐవి కేసులు పెరిగిపోతున్నాయని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ హెచ్చరిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో ఐటీ రంగానికి చెందిన వారిలో హెచ్ఐవి సంక్రమణ శాతం పెరుగుతుందని కూడా హెచ్చరిస్తోంది. అన్ని రాష్ట్రాల ఎయిడ్స్ నియంత్రణ సొసైటీలు అలర్ట్గా ఉండాలని, ఐటీ రంగంలో పనిచేస్తున్న వారికి సంబంధించి హెచ్ఐవి పరీక్షల సంఖ్యను మరింత పెంచాలని కూడా సూచిస్తున్నటువంటి సందర్భం. మొత్తం ఇంజెక్షన్స్ అలాగే కండోమ్స్ లేకుండా సెక్స్లో పాల్గొన్నా కూడా ఎయిడ్స్ వ్యాప్తి పెరుగుతుందని